ఈ 5 సంవత్సరాలుగా ఒక ప్రధాన అర్చకుడిగా, వంశపారంపర్య ప్రధాన అర్చకుడిగా, ఆగమ సలహాదారుగా మా పెద్దలు చూపిన ద్రోవలో నేను నడుస్తూ స్వామివారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆరాధనలు జరగడంలో నేను చాలా ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఏదైనా అపచారం జరిగినప్పుడు అది అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి దానిని సరిచేయడానికి వాళ్లకు సరైన సలహాలు ఇచ్చి స్వామివారిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఎంతో ప్రయత్నం చేశాను. మనకు అన్నం పెట్టే దేవుడికి మనం శుచిగా, శుభ్రంగా, తాజాగా ప్రసాదాలు తయారు చేసి స్వామివారికి నివేదన చేయడం అనేది మనం భక్తులు ఎన్నో జన్మల్లో చేసుకున్న మహాపుణ్యం. కానీ అందులోనే కల్తీలు జరగడం, స్వామివారికి సరైన వేళల్లో సరైన పరిమాణాల్లో స్వామివారికి నైవేద్యం కాకపోవడం అనేది చాలా విచారకరమైన విషయం. అందులోనూ ఆగమశాస్త్ర ప్రకారంగా ఆవుకు ఆగమ కార్యక్రమాల్లో ఎంతో విలువైన స్థానం ఉంది. గోక్షీరం కానీ, ఆవు పాలతో స్వామివారికి అభిషేకం జరుగుతుంది. సుప్రభాతంలో ఏకాంత సేవలో నివేదన జరుగుతుంది. ఆవు పెరుగుతో స్వామివారికి దధ్యోదనం మొదలైన ప్రసాదాలు తయారు చేసి నైవేద్యం పెడతాము. ఉత్సవాల అభిషేకాల్లో గోదధ్యి వాడతాము. గోఘృతం అనేది స్వామివారికి నైవేద్యాల్లో, అన్నప్రసాదాల్లో, పణ్యారాలనే లడ్డు, వడ మొదలైన ప్రసాదాల్లో వాడతాము. అలాగే గోమూత్రం కానీ, గోమయం కానీ, యాగశాలను కానీ, ఆలయాన్ని కానీ శుద్ధి చేయడానికి వాడతాము. అటువంటి పవిత్రమైన గోవు యొక్క ఘృతాన్ని కల్తీ చేయడం అనేది అది స్వామివారికి మనకు జీవితాన్ని ఇచ్చే స్వామివారికి ఇటువంటి అపచారం జరగడం అనేది చాలా విచారకరమైన విషయం. ఇవన్నీ చూసే పాపం కూడా మనం చేశామా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. దీన్ని ఎన్నోసార్లు అప్పటి ఈఓ గారికి, చైర్మన్ గారికి దృష్టికి తీసుకెళ్ళి ఇలా ప్రసాదాల నాణ్యత సరిగ్గా లేదు, ముందులాగా లేదు, ప్రసాదాల పరిమాణాలు స్వామివారికి సరిగ్గా నివేదన కావడం లేదు, సరైన ఆగమ ఉక్తమైన కాలాల్లో స్వామివారికి నైవేద్యాలు జరగడం లేదని ఎన్నోసార్లు దృష్టికి తీసుకెళ్ళాం. కానీ లాభం లేకపోయింది. దీనికి మరొక కారణం నాది ఒంటరి పోరాటం అయిపోయింది. నాకు ఈ విషయాల్లో సహకరించేదానికి నా తోటి అర్చకులు ఎవరూ కూడా వారి వారి వ్యక్తిగత కారణాల వల్ల ముందుకు రాలేదు. ప్రధాన పరిచారకులైన వాళ్ళు రాలేదు. కాబట్టి ఇది ఈ 5 ఏళ్ళు నిరభ్యంతరంగా ఈ మహాపాపం జరిగిపోయింది. ఒక సైంటిస్ట్గా ఈ నెయ్యి యొక్క పరీక్షల యొక్క ఫలితాలు కూడా నేను చూశాను, ల్యాబ్ రిపోర్ట్స్ చూశాను. ఇందులో కూడా వెజిటబుల్ ఫ్యాటు, అనిమల్ ఫ్యాటు, జంతువుల యొక్క కొవ్వు పదార్థం, స్థావరాల యొక్క, జంగమాల యొక్క కొవ్వు పదార్థాలు కలిసినట్టుగా ల్యాబ్ రిపోర్ట్ను చూశాను. పరిశుద్ధమైన ఆవు పాలతో తయారు చేసిన నెయ్యిలో అది స్థావరమైనా కానీ, జంగమైనా కానీ కొవ్వు పదార్థాలు కలవడానికి వీలు లేదు. అది ఇంప్యూరిటీస్ కింద లెక్క వస్తుంది. ఇప్పటి ప్రభుత్వం పదవికి రాగానే తిరుమలను ప్రక్షాళన చేస్తామని తిరుమలలోనే ముఖ్యమంత్రి గారు సెలవిచ్చారు. దానికి తగినట్లు ఎన్నో చర్యలు తీసుకున్నారు కూడా. ఇది అనుకోకుండా బయటపడిన విషయం. దీనికి కూడా పరిహారంగా కర్ణాటక డైరీ నుంచి నందిని
మార్కు నెయ్యిని, శుద్ధమైన ఆవు నెయ్యిని మళ్ళీ కొని స్వామివారికి ప్రసాదాలు తయారు చేయించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చాలా హర్షణీయమైన విషయం. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారికి విన్నపం, స్వామివారి మీద విశేషమైన భక్తి ఉన్నవారికి, ఆగమ శాస్త్రం మీద, మన సాంప్రదాయాల మీద గౌరవం ఉన్నవారికి తిరుమలలో సేవ చేయడానికి అవకాశం కల్పించవలసిందిగా కోరుతున్నాను. ఆచార పరమో ధర్మ, ధర్మస్య ప్రభు అచ్యుత అని గీతలో కృష్ణ పరమాత్మ చదివించారు. వైఖాన సాగమోక్తంగా జరిగే దేవాలయాలు ఎన్ని ఉన్నా కూడా ప్రతి దేవాలయానికి కొన్ని నిర్దిష్టమైన ఆచార వ్యవహారాలు ఉంటాయి. అటువంటి ఆచారాలు కాపాడడమే పరమధర్మం అనేది గీత ఉపదేశం. మన శ్రీవారి దేవాలయంలో అటువంటి విశేషమైన ఆచారాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి ఆచారాలన్నింటినీ కూడా మనం మరి పెద్దలు ఎలా మనకు కాపాడి ఇచ్చారో అదేవిధంగా కాపాడి ముందు తరాల వాళ్ళకు మనం అందజేయాలి. ఈ నెయ్యి కల్తీ మీద సరైన విచారణ జరిపించాలి, చర్యలు తీసుకోవాలి. ఇటువంటి విషయాలు నేను అధికారుల దృష్టికి, చైర్మన్ దృష్టికి తీసుకెళ్ళడం వల్ల నాకు వాళ్ళ వద్ద చెడ్డ పేరు వచ్చింది. అందువల్ల నన్ను చాలా హింసలు పెట్టారు. ఎన్నో చట్టవిరోధమైన ఎన్నో కేసులు నా మీద బనాయించి నన్ను కోర్టుల చుట్టూ తిప్పారు, ఇప్పుడు తిప్పుతున్నారు. వీటన్నిటినీ కూడా ముఖ్యమంత్రి గారు గమనించి సరిచేయవలసిందిగా కోరుతున్నాను. గత ఈవోగా పనిచేసినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం తిరుమల అపచారం జరిగింది. ఏదైతే ఆ నెయ్యి ట్యాంకర్లు కానీ పోర్టు మొత్తం శుభ్రం చేసి సంప్రోక్షణ చేసి తర్వాత ప్రసాదాలు తయారీ చేయాలని చెప్పారు. వైఖాన సాగమ శాస్త్ర ప్రకారంగా తిరుమలలో అపచారాలు జరిగితే వాటికి ఎన్నో విధాలైన శుద్ధీకరణ కార్యక్రమాలు చెప్పబడి ఉంది. లఘు సంప్రోక్షణాలని కానీ, జల సంప్రోక్షణాలని కానీ, పూర్తిగా పుణ్యావాచనం మాత్రం చేయడం కానీ, లేక మహాసంప్రోక్షణలు చేయడం కానీ, ఆయా అపచారాల యొక్క పరిమితిని బట్టి, ఆయా అపచారాల యొక్క లక్షణాలని బట్టి దాన్ని ఆగమ శాస్త్రం నిర్ణయిస్తుంది. దీనికి మనం ఆగమ శాస్త్ర నిపుణుల వద్ద అభిప్రాయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్న ఆగమ సలహాదారుల కమిటీ అనేది పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులతో కూర్చబడింది కాబట్టి వారికి ఒక స్వతంత్రమైన అభిప్రాయం ఇచ్చే ధైర్యం లేదు. కాబట్టి దీన్ని బయటి రాష్ట్రాల నుంచి కానీ, మన రాష్ట్రంలోని వివిధ దేవాలయాల నుంచి కానీ వైఖాన సాగమ శాస్త్రంలో సరైన అనుభవం, విద్య ఉన్న వారి చేత మనం వారితో సంప్రదించి మనం దీనికి శుద్ధీకరణ చర్యలు చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. స్వామి, ఇది నెయ్యి టెస్ట్కి పంపించింది జూలై 17. జూలైలో వచ్చిన నెయ్యిని టెస్ట్కి పంపించారు. అప్పటికి ప్రభుత్వం కూడా మారిపోయింది. ఇప్పుడున్న ప్రభుత్వం ఉంది. అప్పుడు వచ్చిన నెయ్యిని టెస్ట్కి పంపించారు. దీనికి సంబంధించి మీరు ఏమంటారు? అది నాకు ఆ వివరాలన్నీ తెలీదు. నేను చూసిన ల్యాబ్ రిపోర్ట్ దాని మీద వచ్చిన వార్తల మీద నేను స్పందిస్తున్నాను. కానీ రిఫరెన్స్ నెంబర్లు కూడా 2 రకాలుగా ఉన్నాయి. రెండింటి కూడా పోలిక లేదని చెప్తున్నారు. దీని ఏమైనా మీరు గుర్తించారా? టీటీడీ ఆఫీసర్తో ఏమైనా మాట్లాడారు? ఎవరు ఏ ప్రభుత్వం అయినా కానీ, ఏ అధికారి అయినా కానీ స్వామివారికి ఆగమోక్తంగా జరగవలసిన కార్యక్రమాలు, పూజలు, అభిషేకాలు, అలంకారాలు, ఆరగింపులు ఇవన్నీ కూడా శాస్త్రోక్తంగా జరిపే వరకు ఎటువంటి విమర్శలు ఉండవు, భక్తులకు ఎటువంటి బాధ ఉండదు. కాబట్టి ఎవరు వచ్చినా కూడా స్వామివారు మనకందరికీ అధికారి అని,
స్వామివారిని తృప్తిపరచడం వల్ల మనమందరం క్షేమంగా ఉంటామనే ఒక నమ్మకంతో, మన సనాతన ధర్మం మీద ఉన్న నమ్మకంతో మనం నడుచుకుంటే అందరూ క్షేమంగా ఉంటాము. ఇందులో ప్రభుత్వం, ఈ ప్రభుత్వము ఆ ప్రభుత్వం అనేదో, లేకపోతే దీనివల్ల ఎవరు లాభపడతారు ఎవరు నష్టపడతారు అనేది విషయం కాదు. ఇది లౌకికమైన విషయం కాదు, ఇది దైవికమైన విషయం, ఆగమ శాస్త్ర సంబంధమైన విషయం. కాబట్టి ఆ సంబంధంగానే నేను కూడా ఈ విషయంలో నేను మాట్లాడుతుంటాను. స్వామి, గతంలో మీరు స్వామివారికి నివేదనలు సరిగ్గా చేయటం లేదని చెప్పి ఆరోపించారు. ప్లస్ గత 5 ఏళ్ళలో కూడా అధికారులకి పాలక మండలి దృష్టికి కూడా తీసుకెళ్లాను, అయినా ఇలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారాక స్వామివారికి నివేదనలు సక్రమంగా జరుగుతున్నాయి. నేను గత ప్రభుత్వం నా పైన చేసిన కొన్ని కోర్టు కేసుల వల్ల నేను ఆలయానికి దూరంగా ఉండవలసి వచ్చింది. అంటే ప్రధాన అర్చక పదవికి దూరంగా ఉండవలసి వచ్చింది. నేను ప్రధాన అర్చకుడిగా చేయవలసిన నా కార్యక్రమాలు నేను చేయకుండా నన్ను నిలిపివేశారు. కాబట్టి ఇప్పుడు ఎలా జరుగుతున్నది అనేది ఇప్పుడున్న ప్రధాన అర్చకులు, ఆగమ సలహాదారులు వాళ్ళు చూసుకోవాల్సిన వాళ్ళ యొక్క కైంకర్యాలు అవి. గతంలో మీ అభ్యంతరాలు ఎవరు పట్టించుకోలేదు స్వామి? ఎన్నోసార్లు ఇది దృష్టికి తీసుకువచ్చాను, ఈఓ గారి దృష్టికి, చైర్మన్ గారి దృష్టికి, కానీ ఎవరు దీన్ని పట్టించుకోలేదు. కాబట్టి అది అలాగే జరుగుతూనే వచ్చింది. దాన్ని చూసి బాధపడటం తప్ప నేను ఇంకేమీ చేయలేకపోయాను. దీనివల్ల నేను చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అయినా పర్వాలేదు, మా స్వామి కోసం నేను ఇది చేస్తున్నాను. మా స్వామి తృప్తిగా నైవేద్యాలు స్వీకరించి ప్రసన్నుడుగా ఉండి భక్తులను అనుగ్రహిస్తే అంతే చాలు. నా ఇబ్బందులు అది నాకు, దాని గురించి నాకు ఎటువంటి కష్టం లేదు. గతంలో శ్రీవారి ఆలయం పైన విమానం వస్తే రాష్ట్రానికి, దేశానికి అపచారం అని చెప్పి మీరు చెప్పారు. పాలకులకు కూడా ఇబ్బంది అన్నారు. ఇప్పుడు శ్రీవారి ఆలయంపై విమానాలు వెళ్ళడం నిత్యకృత్యంగా మారుతుంది. దీనివల్ల కూడా రాష్ట్రంలో ఇప్పుడు విజయవాడలో జరిగిన కొత్త కావచ్చు, ఇలాంటివన్నీ సంభవిస్తుంది అనుకుంటారు. ఇది నా పరిధిలో ఏదైనా అపచారం జరిగినప్పుడు దాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడం ఒక్కటే ఒక అర్చకుడిగా, ఒక భక్తుడిగా నా కర్తవ్యం. అది దాని మీద చర్యలు తీసుకోవాల్సింది దానికి సంబంధించిన అధికారులు కానీ, ప్రభుత్వాలు కానీ, వారి యొక్క కర్తవ్యాలు అవి. దాని గురించి నేనేమి చెప్పలేను. మీరు కోర్టులో కూడా తవ్వకాలు జరిగాయని కూడా చెప్పారు సార్, దాని మీద ఏమన్నా? ఇప్పుడు కోర్టులో సమాచారం లేకుండానే తవ్వకాలు జరిగాయనేసి గతంలో కూడా మీరు చెప్పారు. పింక్ డైమండ్ కూడా ఒకటి కనిపించలేదని చెప్పారు. వీటికి సంబంధించి ఇప్పటివరకు మీరు దాని మీద ఏమన్నా స్వామి, ఇప్పుడు మీరు కైంకర్యాల్లో లోపాలు జరిగినాయి అంటున్నారు కదా, ఎటువంటి కైంకర్యాల్లో ఏ లోపాలు జరిగినాయి స్వామి? చెప్పాను కదా, ఇదే ప్రసాదాల్లో కల్తీ జరగడం అనేది ఒకటి. అది ప్రసాదాలు తిన్నప్పుడు కానీ, ప్రసాదాలు చూసినప్పుడు కానీ అది ప్రతి భక్తుడికి అర్థమైపోతుంది. ఇందులో ముందు ఉన్న సువాసన లేదు, రుచి లేదు, పవిత్రత లేదనేది. అలాగే అన్నప్రసాదాల్లో కూడా ఈ కల్తీ నెయ్యి వాడి పొంగలు, చక్కెర పొంగలి, సీర మొదలైన వాటిలో కూడా ఇది కలిపి ఉన్నారు. ఇది స్వామివారికి మా చేతులతోనే నైవేద్యం చేయవలసిన దురదృష్టం కూడా మాకు ఏర్పడింది. అది కాకుండా నైవేద్యాలు జరగడానికి స్వామివారికి ఏ ఏ వేళల్లో నైవేద్యాలు చేయాలనేది ఆగమ శాస్త్రం నిర్ణయిస్తుంది. దాని ప్రకారం కూడా ఒక్కొక్కసారి జరగడం లేదు. నైవేద్యం చేయవలసిన సమయాన్ని కూడా కుంచించి 10 నిమిషాల్లో అయిపోవాలి, 15 నిమిషాల్లో అయిపోవాలి అనేది అర్చకుల మీద ఒక ప్రెషర్ పెట్టడం, త్వరగా ముగించమని చెప్పి వాళ్ళని తరమడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా స్వామివారికి జరిగే అపచారాల కిందకే వస్తాయి. సేవల్లో ఏమన్నా లోపాలు గుర్తించారా స్వామి? స్వామివారు చేసేటువంటి సేవల్లో నేనున్నంత వరకు ఎటువంటి లోపాలు లేకుండానే చూసుకున్నాను. ఏదైనా అపచారాలు ఉంటే నేను అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాను. ఇప్పుడు ఎలా జరుగుతుందో నాకు తెలియదు. నాణ్యతలోనైనా స్వామి, పరిమాణాల్లో కూడా ఏమైనా తేడా గుర్తించారా మీరు? పరిమాణాల్లో కూడా మనం కోవిడ్ వచ్చినప్పుడు దాన్ని సగానికి సగం తగ్గించాము, వినియోగం తక్కువ, భక్తులు లేరని చెప్పి. అది కూడా ఒక తప్పే. అప్పుడు కూడా నేను అబ్జెక్ట్ చేశాను. స్వామివారికి ఎంత పరిమాణంలో ప్రసాదాలు తయారు చేసి నైవేద్యం పెట్టాలనేది ఆగమ శాస్త్రం నిర్ణయిస్తుంది. స్వామివారి యొక్క పరిమాణాన్ని బట్టి, దేవాలయం యొక్క పరిమాణాన్ని బట్టి
ఇంత ప్రసాదం స్వామివారికి నైవేద్యం చేయాలనేది ఆగమ శాస్త్రం నిర్ణయిస్తుంది. దాన్ని దిట్టం అంటారు. ఆ దిట్టం ప్రకారమే చేయాలి. దానికన్నా ఎక్కువ చేయడానికి ఎటువంటి అభ్యంతరాలు ఉండవు. కానీ చేయవలసిన దానికన్నా తక్కువ చేస్తే మట్టుకు అది అపచారం అవుతుంది. అది మొన్నటి వరకు కూడా అలాగే జరుగుతూ వచ్చింది. దాన్ని చాలాసార్లు నేను అధికారుల దృష్టికి తీసుకెళ్లాను. ఈఓ గారు దాని మీద స్పందించలేదు. అది అలాగే జరుగుతూనే ఉండింది. ఇప్పుడు ప్రభుత్వం స్పందించి స్వామివారికి ప్రసాదాలు అనేకంగా తయారు చేసి, నాకు తెలిసినంత వరకు మేము కైంకర్యం చేసేటప్పుడు గరుడ సేవ నాడు బంగారు వాకిలి వరకు సుమారుగా ఒక 100 గంగాళాలు ప్రసాదం నైవేద్యం పెట్టేవాళ్ళం. కాబట్టి దానికి అప్పర్ లిమిట్ అనేది లేదు. ఇంతకన్నా ఎక్కువ చేయకూడదు అనేది ఎప్పుడు లేదు. కానీ తక్కువ చేయడం మట్టుకు అపచారం అవుతుంది. దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాము. అది దిట్టం ప్రకారం స్వామివారికి ఏ వేళలో ఎంత ప్రసాదం నైవేద్యం చేయాలనేది దాన్ని తయారు చేసి శుచిగా, శుభ్రంగా, తాజాగా తయారు చేసి స్వామివారికి నైవేద్యం పెడితే స్వామి ఎప్పుడు ప్రసన్నులు అవుతారో అప్పుడు భక్తులకు అందరికీ కూడా మంచి జరుగుతుంది. రాష్ట్రము, దేశం సుభిక్షంగా ఉంటుంది. ఎట్లాగైతే సూర్యుడు తన కిరణాలతో నీటిని ఆవిరిగా తీసుకొని ఒక వర్షంగా మనకి ఇస్తాడో, అలాగే మనం నైవేద్యం పెట్టే ప్రసాదాల నుంచి సారాన్ని భగవంతుడు గ్రహించి మనకు అనుగ్రహంగా వరాలుగా ఇస్తారని చెప్పేది ఆగమ శాస్త్రంలో చెప్పబడిన సమాచారం అది. కాబట్టి మనం పూర్తి నమ్మకంతో భగవంతుడు అక్కడ ఏం చేసి ఉన్నారు, ఆయనకు మనం భక్తితో నైవేద్యం పెడుతున్నాము, ఇది మన అదృష్టమని తలుచుకుంటూ స్వామివారికి మనం నైవేద్యం పెట్టినప్పుడు స్వామివారు తప్పకుండా స్వీకరిస్తారు. స్వామివారు ఎప్పుడు ప్రసన్నం అవుతారో మనకందరికీ కూడా మంచి జరుగుతుంది. రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఇటువంటి అవాంతరాలు, అతివృష్టి, అనావృష్టి, కరువు, కాటకాలు, యుద్ధ భయం, చోర భయం, రోగ భయం ఇవన్నీ లేకుండా దేశం క్షేమంగా ఉంటుంది. పదార్థాల్లో కూడా ఏమైనా తగ్గినాయా? మార్పు చేశారు స్వామివారికి సమర్పించే నైవేద్యాలు, కైంకర్యాల సమయంలో? అదే దిట్టం తగ్గించారు. పరిమాణమే కాకుండా ఆర్గానిక్ ఫుడ్ సంబంధించి వచ్చింది. ఆర్గానిక్ ఫుడ్ అనేది, తర్వాత మిల్లెట్స్, తృణధాన్యాలు స్వామివారికి నైవేద్యం పెట్టాలనేది కూడా 5 సంవత్సరాల ముందు మొదట నా దగ్గరికే వచ్చింది ఆ ఇష్యూ. అతను తయారు చేసి అతను పండించే అతనే నా దగ్గరికి వచ్చాడు, ఇవి స్వామివారికి నైవేద్యం పెట్టాలంటే నేను చెప్పాను, అయ్యా 100 సంవత్సరాలుగా వస్తున్న ఆచారాన్ని మార్చడానికి వీలు లేదు. అందులో స్వామివారికి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్, ఉత్తమోత్తమైనది అది బియ్యం కానీ, నెయ్యి కానీ, బెల్లం కానీ, జీడిపప్పులు కానీ, బాదం పప్పులు కానీ, ఏవైనా సరే మనం ఉత్తమోత్తమైనవి తయారు చేసి స్వామివారికి నైవేద్యం చేయాలి. ఇటువంటి స్వామివారి మీద ఒక ఎక్స్పెరిమెంట్ చేయడము, స్వామివారికి తృణధాన్యాలు నైవేద్యం పెట్టడము, స్వామివారికి ఆర్గానిక్ ఫుడ్ నైవేద్యం పెట్టడం అనేది శాస్త్రం ఒప్పుకోదు. ఇది అందుకే ఆచార పరమో ధర్మ అన్నారు. ఆచారం ఎలా వస్తూ ఉందో దాన్ని మనం కాపాడి దాని ప్రకారమే మనం నడుచుకోవాలి. కాబట్టి ఈ మార్పుకు నేను ఒప్పుకొని చెప్పాను అప్పుడే. అది కూడా మార్చాలి. అది కూడా మార్చి ముందు ఎలా జరుగుతూ ఉండేదో, 5 ఏళ్ళ ముందు ఎలా జరుగుతూ ఉండేదో అలాగే ఆ పద్ధతికే తీసుకున్నాం. అంటే ఇప్పుడు లడ్డుకుని ఆ నెయ్యి వాడారు, స్వామివారి అన్నప్రసాదం కూడా అదే నెయ్యి వాడారా? అదే నెయ్యి వాడారు. స్వామి ఒక నిమిషము, ఎప్పుడు అంటే సీఎం గారిని కలుస్తారా? అంటే గతంలో మీరు స్వామికి సంబంధించి పోరాటాలు చేశారు, ఇబ్బందులు పడ్డారు మీరే చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారిని కలిసి, ఎందుకంటే ఆయనకు మీకు గతంలో మంచి సంబంధాలు ఉన్నాయి, నేరు కలిసి ఎప్పుడైనా జరిగిన పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలు, లేదంటే మీరు అధికారులకు ఏదైనా సరే ఫీడ్బ్యాక్ ఇవ్వడం, ఇవన్నీ మీరు ఎట్లా చేయబోతున్నారు? ఏంటి పోరాటం? తప్పకుండా నేను ఇప్పటి అధికారులు కలిశాను. ఈఓ గారిని, అడిషనల్ ఈఓ గారిని కలిసి చెప్పాను, నాకు 50 ఏళ్ళ అనుభవం ఉంది, నేను వంశపారంపర్య అర్చకుడిని, నేను మా తండ్రి గారు, తాతగారు కైంకర్యాలు చేసినప్పటి నుంచి చూస్తూ వచ్చాను. నాకు ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు, ఎంతవరకు చేయొచ్చు అనేది నాకు బాగా అనుభవం ఉంది. కాబట్టి నాకు అవకాశం ఇస్తే ఈ పాడైపోయిన అర్చక వ్యవస్థని, ఆలయ వ్యవస్థని రెండింటినీ కూడా నేను పాత పద్ధతికి నేను తీసుకురాగలనని చెప్పాను. ముఖ్యమంత్రి గారిని కూడా కలవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి నేను ముందుగా వారు ప్రభుత్వానికి రావడానికి శుభాకాంక్షలు చెప్పిన తర్వాత, ఇలా ఆలయంలో ఇలా జరిగింది 5 ఏళ్ళుగా, ఇటువంటి అంటే కొన్ని విషయాలు ఎవరికి తెలియదు కూడా, అటువంటి విషయాలు, కొన్ని అపచారాలు జరిగినవన్నీ కూడా చెప్పి వీటిని సరిదిద్దడానికి నాకు ఒక అవకాశం ఇవ్వాల్సిందని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను. తప్పకుండా ముఖ్యమంత్రి గారు దీన్ని పరిశీలిస్తారనే నమ్మకం నాకు. మీరు 50 ఏళ్ళుగా పనిచేస్తున్నారని చెప్పారు స్వామి, ఇంతవరకు ఇటువంటి ఘటనలు ఇప్పుడు చోటు చేసుకున్నారా?
ఎప్పుడూ లేదు. ఎప్పుడు స్వామివారి ప్రసాదాల్లో కల్తీ జరగడం అనేది ఇంతవరకు నాకు తెలిసి ఎప్పుడు ఈ 50 ఏళ్ళ అనుభవంలో ఎప్పుడు జరగలేదు. ఎప్పుడైనా కూడా నేను చిన్నప్పుడు కూడా తిరుమలకి వస్తే స్వామివారి దేవాలయం చుట్టూ నెయ్యి గమగమలు ఎప్పుడు ఉండేది. నెయ్యి చేతితో తీసుకుంటే నెయ్యి అలా కారిపోతూ ఉండేది చేతి నుంచి. అంత రుచిగా అమృతం లాగా ఉండేది ప్రసాదాలు కానీ పణ్యారాలు కానీ. సమృద్ధిగా భక్తులకు అందరికీ సమృద్ధిగా ప్రసాదాలు పంచేవాళ్ళం. ఇప్పుడు అది కూడా లేదు. ఉదయం ఒక గంట సేపు అన్నప్రసాదాలు వస్తాయి, తర్వాత లడ్లు ఏదో పంచేస్తూ ఉన్నారు. అన్నప్రసాదాలు భక్తులకు అందరికీ కూడా చేరడం లేదు. కాబట్టి అన్నప్రసాదాలు సమృద్ధిగా తయారు చేసి స్వామివారికి నైవేద్యం చేసి భక్తులందరికీ కూడా రోజంతా కూడా స్వామివారి అన్నప్రసాదాలు చేరేటట్టుగా మనం. ఇప్పుడు మీరు నూతన ఇవ్వు అడిషనల్ ఇవ్వని కలిశానన్నారు కదా, వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారా? ఈ అన్నప్రసాదాలు దిట్టాన్ని పెంచాలా, భక్తులందరూ కూడా కంపెనీ చేయాలి. అన్నప్రసాదాల విషయంలో కొలతలు తగ్గిపోయాయని చెప్పాను. చేసే సమయాలు మార్చేశారు. ఇష్టంగా ఆగమ శాస్త్ర ప్రకారంగా జరగడం లేదనేది చెప్పాను నేను. అవి కూడా సో మీకు గత కొంతకాలంగా స్వామివారి సేవకు దూరంగా ఉన్నారు. తిరిగి స్వామివారి సేవకు ఎప్పుడు వస్తారనుకుంటున్నారు? అలాంటి అవకాశం ఉందని అది నా మీద బలాయించిన అబద్ధపు కేసులు ఈ ప్రభుత్వం కనుక తీసివేస్తే నేను స్వామివారి కైంకర్యానికి తప్పకుండా వస్తాను. నన్ను ఈ వయసులో బాధ పెట్టడం అనేది వాళ్ళకి కూడా క్షేమం కాదు. ఆ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఆ ప్రభుత్వంలో బనాయించిన తప్పుడు కేసులన్నింటినీ కూడా నేను తీసివేసి అందరికీ రిలీఫ్ కలిగిస్తాననేది. అందులో భాగంగా నాకు కూడా ఒక విముక్తి కలుగుతుందని నేను నమ్ముతున్నాను. అంటే తను ఇట్లా బహిరంగంగా చేయడం ద్వారా ఏదో అంతర్గతంగా విచారం చేసి జరుగుతున్న లోపాలను సరిచేయకుండా బహిరంగపరచడం ద్వారా స్వామివారి మీద ఉన్న భక్తి, అదేవిధంగా విశ్వాసం సన్నగిల్లేందుకు కానీ ఇలాంటి హిందూ భావాలు దెబ్బతినేందుకు కానీ అవకాశం లేదనుకుంటున్నాను. అంటే నేను అధికారుల దృష్టికి తీసుకుపోవడం వరకే నా బాధ్యత. అది దాని మీద చర్యలు తీసుకోవడము, ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు. వాళ్ళ కారణాలు నాకు సంబంధం లేదు. నాకు మా స్వామివారి తృప్తిగా జరగాలి, స్వామివారి సంతోషంగా ఉండాలి, అందువల్ల భక్తులందరూ కూడా అనుగ్రహించబడాలి. అదొక్కటే నా దృష్టి. మిగతా వాటి గురించి నాకు సంబంధం. కానీ నెయ్యి విషయంలో గత పాలక మండలికి కానీ అధికారులకు కానీ తెలిసే ఇటువంటి పనులు చేశారని మరి వాళ్ళకి తెలిసి అన్నీ జరుగుతున్నాయి. ఎందుకంటే నెయ్యి అనేది చాలా పెద్ద పరిమాణంలో, చాలా పెద్ద కొలతల్లో మనం పర్చేస్ చేయాల్సి వస్తుంది. చాలా పెద్ద విషయం, కొన్ని కోట్ల రూపాయల విషయం. కాబట్టి అందరి దృష్టి, అధికారుల దృష్టికి తెలిసే ఇది జరిగి ఉంటుంది. ఎలాంటి నెయ్యి తీసుకోవాలనేది ఇక్కడ అధికారులు నిర్ణయిస్తారు. వాళ్ళే నిర్ణయిస్తారు. ఆ వెలలు పట్టీలు చూసో, కొటేషన్లు చూసో వాళ్ళు నిర్ణయించి, వాళ్ళు దాని పూర్వాపరాలు తెలుసుకొని వాళ్ళు నిర్ణయిస్తారు. కాబట్టి బాధ్యత అంతా వాళ్ళదే. టీటీడీలో కూడా వచ్చిన ప్రతి దాన్ని కూడా టెస్ట్ చేసే ల్యాబ్ ఉంది. దాంట్లో చెక్ చేసిన తర్వాతే ఇవన్నీ కూడా తీసుకుంటారు. లేదంటే రిటర్న్ పంపించే ఆచారం ఎప్పటి నుంచో ఉంది. అంటే గత ప్రభుత్వం కానీ అంతకుముందు ప్రభుత్వాలు కానీ ఇవేం పట్టించుకోకుండా వచ్చినవన్నీ తీసుకుంటున్నారు. ఏమో ఆ శాంపుల్స్లో కూడా ఏదైనా గోల్మాల్ జరిగి ఉండొచ్చు. పరీక్షకు వచ్చే నెయ్యి మంచి నెయ్యి పంపించి యాక్చువల్గా సప్లై చేసే నెయ్యి వేరే క్వాలిటీ పంపించి ఉండొచ్చు కదా. ఎందుకంటే అంతా అధికారుల పరిధిలోనే జరుగుతాయి. ఇప్పుడు ల్యాబ్ ఉండదు, ల్యాబ్ కిందకే పెట్టి పరీక్షిస్తే సరిపోతుంది. ఇక్కడికి టన్నులు కొద్ది లారీలు వస్తుంటే అన్నింటినీ ఇక్కడ పరీక్ష చేయడానికి ఉండదు. ల్యాబ్ని కిందకి దించి ఇబ్బంది ఏమైనా ఉంటుందా అది ఒకటి. దీనికి అన్నిటికీ కూడా మళ్ళీ మనం వెనక్కి వెళ్లాల్సి వస్తుంది. చిత్తశుద్ధి అనేది ఉండాలి. నిజమైన భక్తులు అధికారులుగా ఉండి, అన్ని చోట్ల స్వామివారి భక్తులుగా ఉండి, స్వామివారికి బాగా కైంకర్యాలు జరగాలని, నైవేద్యాలు జరగాలనే ఒక మంచి సామాజిక దృష్టి ఉంటే ఇటువంటి తప్పులు జరగడానికి వీలుండదు. మనం ప్రతి ఒక బాధ అన్నానికి ఒక మెతుకు పదం, ఒక మెతుకు పట్టి చూస్తే అన్నం సరిగ్గా ఉందా లేదా తెలిసిపోతుంది కదా. అలాగే శాంపుల్స్ నేను ల్యాబ్లో చేశాను కదా, పిహెచ్డి ల్యాబ్లోనే చేశాను. శాంపుల్స్ అంటే ప్రతి 10 లీటర్ల ద్రవం ఉంటే 10 లీటర్ల ద్రవాన్ని టెస్ట్ చేయలేం కదా. ఒక 1 ml 2 ml తీసుకొని టెస్ట్ చేసుకుంటాం. దాన్నే మనం ఆపాదించుకుంటాం. కాబట్టి ఆ టెస్ట్ చేసే దాంతో ఒక నిబద్ధత ఉండాలి, నియంత్రణ ఉండాలి. అధికారులకు ఒక సామాజిక దృష్టి, ఒక ఆధ్యాత్మిక చింతన
ఒక సనాతన ధర్మం మీద ఒక నమ్మకం, దేవుడి మీద ఒక నమ్మకం. స్వామివారికి అన్నీ బాగా జరిపించాలి. ఆయన మనకు జీతం ఇచ్చి, మనకు ఇల్లు బంగళాలు ఇచ్చి, కార్లు ఇచ్చి మనల్ని ఉద్యోగానికి పెట్టుకున్నాడు కాబట్టి దానికి న్యాయం చేయాలి. మనం స్వామివారికి మంచి చేయాలనే దృష్టి ఉండాలి. అది ఉంటే ఇవంతా జరిగేది కాదు కదా. వాళ్ళు ఈ ప్రసాదాల మీద ఏమైనా స్పందించారా, లేకపోతే ఇటాటివి ఏమైనా మీ నుంచి కూడా వచ్చాయి ఈ ప్రసాదాలు? నా దృష్టికి వచ్చింది, నేను అధికారుల దృష్టికి తీసుకెళ్లాను, కానీ వీళ్ళెవరూ నాకు సహకరించలేదు. అంటే ఈ రిపోర్ట్ వచ్చింది కాబట్టి మీరు స్పందించారు. ఇప్పుడు అది ఇంతకుముందు నుంచి మీకు 5 ఏళ్ళ నుంచి కూడా నాణ్యత తగ్గిందని మీకు తెలుస్తా ఉంది, కానీ చెప్పలేక మరి ఈ రిపోర్ట్ చెప్పాను, నేను దృష్టికి తీసుకెళ్ళాను. ఈఓ గారికి, చైర్మన్ గారికి దృష్టికి తీసుకెళ్ళి చెప్పాను చాలాసార్లు. దానికి మెకానిజం కూడా టీటీడీ అవుతుంది. కేవలం నెయ్యి మాత్రమే కల్తీ అయిందని చెప్పేసి అనుకుంటున్నారా? అన్ని వస్తువులు సరైన తనిఖీ లేదు. ఇంతకుముందు రిపోర్ట్లో జీడిపప్పు కూడా పురుగులు పట్టింది వచ్చిందని దాన్ని రిజెక్ట్ చేసి ఉన్నారు. శనగపప్పు అన్నిట్లోనూ కల్తీ వస్తుంది, కల్తీ వచ్చింది, రిపోర్ట్లు ఉన్నాయి. సార్, ఈ 5 years ఈ పర్చేజ్ చేసినటువంటి టీటీడీ ప్రతి ట్యాంకర్ని కూడా క్షుణ్ణంగానే ల్యాబ్ రిపోర్ట్ తీసుకుంటుంది, ఆ తర్వాతనే అలౌ చేస్తుంది. మరి ఇప్పటి వరకు అన్ని రిపోర్ట్లు కూడా అనిమల్ ఫ్యాట్ ఉన్నట్టుగాను, వెజిటబుల్ ఫ్యాట్ ఉన్నట్టు కానీ ఈ అన్ని రిపోర్ట్లు బయట పెట్టాలని ఎవరైనా డిమాండ్ చేస్తున్నారా? లేదంటే ఇప్పటి వరకు అఫీషియల్స్ ఎవరు నా పరిధి కాదు అది. ఇప్పటి వరకు కూడా ఎవరు అఫీషియల్స్ స్పందించకపోవడాన్ని ఏ విధంగా చూస్తారు? అది నా పరిధి కాదు. నేను చూసింది చెప్పాను. 5 ఏళ్ళుగా దాని మీద నేను పోరాటం చేస్తూనే ఉన్నాను, కానీ ఎవరు దాని మీద స్పందించలేదు. ఇప్పుడు బయట వచ్చింది కాబట్టి దాని మీద అందరూ స్పందిస్తూ ఉన్నారు, అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఇది చాలా రోజులుగా జరుగుతుంది. ప్రసాదాల నాణ్యత కానీ, ప్రసాదాల పరిమాణంలో కానీ, ప్రసాదాల యొక్క కాల వ్యవధుల్లో కానీ అపచారాలు జరుగుతుందనేది నేను ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నాను, ఇప్పుడే కాదు. కానీ మీరు మొదట్లో చెప్పారు గోమాతని ఇండియాలో బాగా పూజిస్తారు దానివల్ల, కానీ ఇండియాలో మోస్ట్ మీట్ అనేది ఫస్ట్ ఎక్స్పోర్ట్లో నంబర్ 1 ఉంది. మీరు ఎలా స్పందిస్తారు? అది నా సబ్జెక్ట్ కాదు, నేను మాట్లాడవలసింది కాదు. నాకు కావాల్సింది మా స్వామివారు, మా వైకాంత ఆగమం, మా స్వామివారి సంతోషం, భక్తుల యొక్క సంతోషం. అది తప్ప నాకు లోకేష్ అన్నాడు